సాయి భగీరథ్ పోలీసు आदत है। रेडी सर ఇక్కడ రండి అన్న షణ్ముఖ్ కూర్చోండి అలా కూర్చోండి రిమాండ్ కూడా విధించారు. ప్రస్తుతం భగీరథ్ని తీసుకొని ఎన్ని రోజుల 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. చూడొచ్చు మెజిస్ట్రేట్ ఆయన కుమారుడైనటువంటి బండి భగీరథ్ ని యాంటోన్ రెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను పోలీస్ వాళ్లకు ఎస్వటి పోలీస్ వాళ్లకు సరెండర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పిఎస్కి తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు కేస్ డైరీ యొక్క మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బండి భగీరథ్కి 29th మే వరకు రిమాండ్ విధించడం జరిగింది. ఈ రోజు మీరు మీ ఛానళ్లలో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరే చూశారు ఏ రకంగా మేము తీసుకొచ్చి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేశాము, ఏ రకంగా మేము తీసుకొచ్చి ఇచ్చామో. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. మీరు మీ టీవీలలోనే ప్రసారం చేసినటువంటి విజువల్స్ తోటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ ఆన్ అవర్ ఓన్ రెస్పెక్టింగ్ ది లా అండ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ has surrendered before the court. Thank you. పోలీసులు ఒత్తిడి వల్లే మీరు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కాకుండా కోర్టులో కాకుండా పోలీసులకు రోడ్డుపై హ్యాండ్ ఓవర్ చేశారు. వీటన్నిటికీ మేము తర్వాత సమాధానం ఇద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు జరిగిన విషయం మాత్రం మేము సరెండర్ కు చేయడానికి రావడం, పోలీస్ వాళ్ళు ఎస్ఓటి పోలీస్ వాళ్ళు
తీసుకోవడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేయడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళు పేట్ బషీర్బాగ్లో తనను తీసుకురావడము, తనతో పాటు మేము రావడము, బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు 14 రోజులు. అంటే మీరు లీగల్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు తర్వాత